హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఆయన ఇచ్చే వరకు మనం కనిపెట్టాలి. కనిపెట్టిన వాళ్ళల్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టినోడు ఉన్నాడు బైబిల్లో. ఎవరండి ఆయన? ఆయన పేరులో ఒక పుస్తకమే ఉంది. ఇంకా చెప్పరేంటి? ఎవరో? యోబు. 14 చదవండి. యోబు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. మరణమైన తరువాత మనుషులు నరులు బ్రతుకుదురా? అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉందును. ఏంటండి? మరణమైన తరువాత మనుషులు మరో జీవితం ఉందా లేదా? మరణం మన అంతం కాదు. ఈ లోక జీవనమే ప్రాముఖ్యం కాదు. ఆ లాజరు దరిద్రుడైనా కనిపెట్టుకున్నాడు దేవుని విడుదల కొరకు, కనిపెట్టుకున్నాడు దేవుడిచ్చే పరలోకం కొరకు. కనిపెట్టాడే కానీ కృంగిపోలేదు. లేక ఆ ధనవంతుడిని చూసి కొన్ని ట్రిక్స్ నేర్చుకొని ఏంటండి దొంగ వ్యాపారాలు చేసి తను కూడా ధనవంతుడు అవడానికి ఆశించలేదు. చాలామంది మనం ఎప్పుడు చూసినా అదే పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు చూడు పైకి వచ్చేస్తున్నారు. ఇలాగా దేవుడు అంటూ అబద్ధం ఆడకుండా ఉంటే, తప్పుడు మార్గాలు తొక్కకుండా ఉంటే, దుర్వ్యాపారం చేయకుండా ఉంటే, కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటే మనకు ఉద్యోగమే దొరకదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళకి సర్టిఫికెట్లు కావాలి. అందరి సగానికి సగం మంది పెట్టే ఏంటో చెప్పండి? ఫేక్ సర్టిఫికెట్లు. నువ్వు జాబ్ చేయకుండానే, నీవు ట్రైనింగ్ అవ్వకుండానే కలవరి చర్చిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నేను 3 సంవత్సరాలు పనిచేశాను. చర్చ్ అంటే కుదరదుగా. కల్వరి ప్రొడక్షన్స్లో పెట్టవచ్చు, లేకపోతే కల్వరి కంపెనీలో. ఇంకా ఎవరైనా పెట్టేస్తారు. ఇప్పుడు నేను ఆ పేర్లన్నీ చెప్పేస్తున్నా. 1-2 పేర్లు మనం వాడకుండా ఉన్నాం అని ఒక సర్టిఫికేట్ ఇచ్చుకొని పెట్టేస్తారు. చిన్న జాబ్ అయినా పర్వాలేదు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అబద్ధము చేసి గొప్పది సంపాదించుకున్నట్టు కంటే నిజం చెప్పి మేలైనది కలిగి ఉండటం మేలు. తొందరపడి ఏదో సంపాదించడం కంటే దేవుడు ఇచ్చే వరకు కనిపెట్టి పొందటం చాలా మంచిది. నేను మీకు గర్భఫలం ఇస్తాను అని ప్రభు చెప్పాడు. ఎవరికి? అబ్రహాముకి, శారాకి. శారా ఏం చేసింది? కంగారు పడి ఇంకేం పుడతారులే అయ్యా, ఇదిగో మా దాసి హాగర్ ఉంది, ఏమితో నువ్వు పో, ఆమెకు బిడ్డ పుడితే ఆ బిడ్డను నాకు. ఇప్పుడు కూడా చాలా ఉందటండి బిడ్డల్ని కండ్రంట. బిడ్డల్ని కంటానికి అద్దెకి తీసుకుంటారంట గర్భాలని. ఏంటిది? మరొకరి గర్భం అద్దెకు తీసుకొని ఈ కృత్రిమంగా వారి యొక్క స్పెర్మ్ అంతా చేసి ఆ యొక్క గర్భకోశంలో పెట్టి ఆమె 9 మాసాలు మోసి కంటే ఆ బీజం వీళ్ళదే ఉంటుంది కదా. వాళ్ళకి పాపం వాళ్ళు డబ్బులు లేనోళ్ళు, పేదోళ్ళు కొంతమంది వాళ్ళ గర్భాన్ని అద్దెకిచ్చుకుంటున్నారని తెలిసినప్పుడు ఎంత బాధది. అది ఎంత విచిత్రం. అది ఆ బిడ్డ నా బిడ్డను తీసుకున్నంత మాత్రాన ఆ బిడ్డ నిజంగా సంపూర్ణంగా దేవుడిచ్చిన బిడ్డ అవుతుందా? ఇష్మాయేలును కన్నారు. ఇష్మాయేలు మొదటి హాగర్కి అబ్రహాముకి పుట్టిన బిడ్డ, దేవుడిచ్చిన బిడ్డ కాదు. వాగ్దాన పుత్రుడు ఎవరో? ఇస్సాకు. ఆ ఇష్మాయేలు వలన చివరికి ఆ సారాకే ఏమైందంటే తలకాయ పోటయింది. ఈ దాసి కుర్రోడిని వెళ్ళగొట్టే అంటుంది మళ్ళీ ఆమె. నువ్వు కష్టపడి సంపాదించుకున్న దాన్ని ఎందుకురా తెచ్చుకున్నాను అని మళ్ళీ నువ్వు ఇసిరి పడేస్తావంట. ఉన్నాయి అలాంటి వస్తువులు ఏమన్నా? ఆ వాషింగ్ మిషన్ ₹1 ఇచ్చి తీసుకుపోమంటే తెచ్చేసుకున్నావు. నెల కట్టలేక చేస్తున్నావు. అదేమో ఇంకా అప్పు తీరలేదు, అంతలోకి అది రిపేర్ వచ్చింది. ఒక తన్నుది అంతే కానీ కదలదు అది. ప్రతిసారి గుద్దుతో పనిచేద్దాం అవసరం కొన్నాను అనేటివి చూడండి. కొన్ని కథలు మనకి పనిచేయవయి. ఈ రోజున క్రైస్తవులు, విశ్వాసులు అనబడిన వారు, సేవకులు అనబడిన వారు దేవుని కొరకు కనిపెట్టకుండా మాకు
ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, మాకు డిజిటల్ మీడియా ఉంది, మా దగ్గర డబ్బు ఉంది, మాకు జనం ఉన్నారు, మాకు అవకాశాలు ఉన్నాయి, మాకు మార్గాలు తెరుస్తున్నారు. కాబట్టి ఏదేదో చేసేద్దామని మానవ తలంపులతో ముందుకెళ్ళిపోదాం, గొప్పలమైపోదాం, ఏవేవో సాధించేద్దాం అనుకుంటున్నారే కానీ దేవుడు నాకు ఏమి చేయాలో ఎప్పటికప్పుడు చెబుతాడు, దాని ప్రకారంగా చేస్తాను. నా సొంత ఆలోచనలు, నా సొంత ప్లాన్స్ లేవు నా కోసం. నా దేవుని తలంపులు నేను చేస్తానన్నవారు, దేవుని చిత్తము చేయువారు నిరంతరము పరలోక రాజ్యంలో నిరంతరము జీవించేవారిగా ఉంటారు. దేవుని చిత్తం తప్పినప్పుడు అడ్రస్ లేని వారిగా మారిపోతాం. ఎంత పశ్చాత్తాపడ్డ ప్రయోజనం లేదు. అందుకనే ఈ లోకంలో మనం దేవుని చిత్తంలో ఉంటే దేవుని రాజ్యంలో ఉంటాం. దేవుని వాగ్దానాలు నమ్మితే దేవుని బిడ్డలుగా యుగయుగాలు తరతరాలు జీవించగలుగుతాం. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఈ లోకంలో ఎక్కడ చూసినా కంగారు లోకంగా ఉందయ్యా. కంగారు పడి కష్టాలు కొని తెచ్చుకునేవారిగానే మనుషుడు ఉన్నాడయ్యా. దేవుడు తగిన సమయమందు సమస్తము చేయగలడని నిరీక్షణ కలిగిన జనంగా మేము ఉండడానికి సహాయం చేయము. ఇప్పటికే మేము చేసిన తొందరపాటు నిర్ణయాల వల్ల పొందిన నష్టాలు, కష్టాల నుంచి ఈరోజు మమ్మల్ని విడిపిస్తారన్నావు కనుక నాయన, ఇదిగో ఎవరైతే నీ సన్నిధిలో వారి హృదయాన్ని కుమ్మరిస్తున్నారో, ఎవరైతే నీ చిత్తము చేయాలని ఆశ కలిగి ఉన్నారో అతి వారిని పరిశుద్ధాత్మతో అభిషేకించము నాయన. పరిశుద్ధాత్ముడు మమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు కనుక, ఒక పని కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తాడు కనుక పైనుండి శక్తి పొందే వరకు కనిపెట్టడానికి సహాయం చేయండి. ఒకరి కొరకు ఒకరు కనిపెట్టుకోవడానికి సహాయం చేయండి. నీ రాకడ కొరకు నిరీక్షణ కలిగిన జనముగా కనిపెట్టు వారిగా ఉండటకు మాకు సహాయం చేయండి. మరణమైన తరువాత జీవితం ఉంది కాబట్టి నాయన, మరణమైన కనిపెట్టడానికి, మరణం వరకు కనిపెట్టడానికి సహాయం చేయండి. నీ ఆలోచనల కొరకు కనిపెట్టువారిగా, నీ చిత్తములో సాగువారిగా ఉండుటకు, ఇప్పటికే మేము చేసిన పొరపాటులుంటే, తప్పుడు నిర్ణయాలుంటే ఈ రోజున మరలా పశ్చాత్తాపంతో నీ పాదాల దగ్గరకు వచ్చి ఇక మీదట నీ సన్నిధిలో కనిపెట్టి నీ చిత్తమే నెరవేర్చుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును చేరి వంచిన మనందరికీ, నీ సంఘం అంతటికి ఇప్పుడు నువ్వు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది నేను మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాల గురించి తెలియజేస్తాను. బ్రతుకు దినం వేరేమి కోరలేను, జీవితాంతం నీ దయలో కాయుమయ్యా బ్రతుకు దినం. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. యేసునాథ నీకే వందనా.
అందరూ